మా తల్లి ఆరాధనం, ఆడబిడ్డల భక్తి మార్గం, పోతురాజుల వీరంగం, శివసత్తుల కోలాహలం, తొట్టెల సంచారం, రంగమెక్కి చెప్పే భవిష్యత్తు వీక్షణం. మొత్తంగా బోనాల ఉత్సవ సందేశం, సర్వజనుల సంక్షేమం. ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు, హైదరాబాద్ జంట నగరాలు అమ్మ తల్లి ఆరాధనతో సిగాలెత్తికొన్నాయి. కుల, మత, ప్రాంత, వర్గ, వయోభేదాలు లేకుండా ప్రజలంతా అమ్మవారి గుడికి దారి పడతారు. మట్టి కుండల బోనాలను తలకెత్తుకున్న ఆడబిడ్డలంతా ఊరేగింపుగా శ్రద్ధాభక్తులతో కదులుతారు. రహదారి అంతటా పసుపు, ఆకుపచ్చ వర్ణపు నది ప్రవహిస్తున్నట్టుగా ఉంటుంది. బోనాల పండుగకు మూలాలు మాతృదేవతారాధనలో ఉన్నాయి. అమ్మ తల్లి పేరుతో స్త్రీ దేవతలను పూజించే సంస్కృతి అత్యంత ప్రాచీనమైనది. సింధు నది నాగరికత కాలం నుంచే ఈ సంప్రదాయం వాడుకలో ఉంది. అలాంటి ఆచారం దక్షిణాదిలో ద్రవిడ సంస్కృతిలో అంతర్భాగమై తెలంగాణ నేల మీద కూడా వందలాది ఏళ్ల నుంచి కొనసాగుతూ వస్తోంది. ప్రతి ఏటా కొత్త వానలు కురిసే వేళ ఆషాఢ మాసపు ఆరంభంలో గోల్కొండ కోట జగదాంబిక ఆలయంలో తొలి బోనం సమర్పణతో హైదరాబాద్లో బోనాల పండుగ ప్రారంభమవుతుంది. తొట్టెల ఊరేగింపుకు తోడుగా పోతురాజుల విన్యాసాలు, వివిధ జానపద గ్రామీణ కళాకారుల ప్రదర్శనలతో అంగరంగ వైభవంగా ఉత్సవాలు మొదలవుతాయి. బోనం అంటే భోజనం. ఈ భోజనం అమ్మవారికి భక్తితో అర్పించే నైవేద్యం. కొత్త మట్టి కుండను పసుపు, కుంకుమ బొట్టతో అందంగా అలంకరించి దాంట్లో అన్నమును వేసి ఆ కుండ చుట్టూ వేపకొమ్మలను, ఆకులను కట్టి దానిపైన మరో చిన్న కుండను, ఆ పైన మట్టి ప్రమిదలో దీపం పెట్టి ఎంతో భక్తి శ్రద్ధలతో బోనం కుండను తయారు చేస్తారు. ఆడబిడ్డలందరూ కొత్త వస్త్రాలు ధరించి ఎంతో నిష్టగా వాటిని తలపైకెత్తుకొని సామూహికంగా కలిసి అమ్మవారి గుడికి ఊరేగింపుగా వచ్చి బోనాలను సమర్పిస్తారు. అమ్మవారి దగ్గర సాకపోసి పిల్లా పాపలను, కుటుంబ పెద్దలను అందరినీ సల్లంగా చూడాలని అమ్మవారిని వేడుకుంటారు. మల్లమ్మ, మారెమ్మ, మైసమ్మ, నల్లపోచమ్మ, గండి మైసమ్మ, బద్ది పోచమ్మ, గోల్కొండ జగదాంబిక, లాల్ దర్వాజా, సింహవాహిని, ఉజ్జయిని మహంకాళి, బల్కంపేట ఎల్లమ్మ, పోచమ్మ, పేరేదైనా అమ్మవారు ఒక్కరే. ఆ అమ్మవారిని కొలిచే ప్రజల భక్తి ఒక్కటి. బోనాల పండుగలో భక్తి మాత్రమే కాదు, లోక కళ్యాణం కూడా ఉంది. ఆషాఢ మాసంలో విజృంభించే రోగకారక క్రిములు, సూక్ష్మజీవుల నుండి ప్రజలను రక్షించే ఆరోగ్య సూత్రాలు ఈ బోనాల పండుగలో ఇమిడి ఉన్నాయి. బోనాల పండుగలో విరివిగా వాడే పసుపు, వేపాకుల కొమ్మలలోని యాంటీబయాటిక్ లక్షణాల వల్ల ఈ కాలంలో వచ్చే వ్యాధులు నిరోధించబడ్డాయి. వీటితో చేసే వంటలు, ఆహారాలను తినడం వల్ల ప్రజల్లో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాదు, రేపేం జరుగుతుందో తెలుసుకోవాలనుకునే మానవ ఆసక్తికి అవకాశాన్నిచ్చేది బోనాల పండుగ. ఈ ఉత్సవంలో భాగంగానే నిప్పుతో కాల్చని పచ్చి మట్టి కుండపైకి ఎక్కిన జోగిని మాత ప్రజలందరికీ భవిష్యత్తు వాణిని వినిపిస్తుంది. రంగం ఎక్కి రేపటి గురించి అందరినీ జాగృతం చేస్తుంది. ఇలా ఆధ్యాత్మికత, ఆరోగ్యం, జీవన సౌందర్యం. బోనాల పండుగ తెలంగాణ జాతి చైతన్య దీపం, ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో ఎగిసిన సాంస్కృతిక తరంగం. అందుకే బోనాల పండుగను తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించింది. 4.5 కోట్ల ప్రజల నమ్మకాన్ని గౌరవిస్తూ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి సారథ్యంలోని ప్రజా ప్రభుత్వం ప్రజాభీష్టానికి అనుకూలంగా బోనాల పండుగకు 20 కోట్ల రూపాయలను కేటాయించింది. తెలంగాణ ప్రజల విశ్వాసాలను, తెలంగాణ మట్టి అస్తిత్వ ఆకాంక్షలను గౌరవించే ముఖ్యమంత్రి బోనాల పండుగను మున్నెన్నడూ లేనంత వైభవంగా ప్రజా భాగస్వామ్యంతో జరిగేలా ప్రభుత్వ యంత్రాంగాన్ని సన్నద్ధం చేశారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు బోనాల పండుగ వేడుకలను సజావుగా, ఉత్సాహంగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషించారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారు విస్తృత ఏర్పాట్లు చేసి హైదరాబాద్లో బోనాల పండుగను అత్యంత వైభవంగా మరియు అద్భుతమైన స్థాయిలో నిర్వహించడం ద్వారా ఆ వేడుక ఘనంగా మరియు ఎటువంటి ఆటంకాలు లేకుండా సాగేలా చూశారు.
అంతేకాక బోనాల పండుగను విజయవంతంగా నిర్వహించడానికి ప్రభుత్వం రాష్ట్ర స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. బీసీ అభివృద్ధి రవాణా శాఖ మంత్రి వర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు, ఐటీ పరిశ్రమలు వాణిజ్య శాఖ మంత్రులు శ్రీ దుద్దిళ్ల శ్రీధర్బాబు గారు, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ గారు, శాసనసభ్యులు దానం నాగేందర్ గారు సభ్యులుగా, ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన రూపొందిన బోనాల పండుగ ఉత్సవ కమిటీ ఆషాఢ మాస బోనాల జాతర వైభవంగా జరిగే విధంగా పథక రచన చేసి అమలు చేస్తున్నది. వీరే కాక ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులు, ఉమ్మడి దేవాలయాల ఉత్సవ కమిటీ, జంట నగరాల్లోని ఇతర దేవాలయాల కమిటీలు, అన్ని శాఖల ప్రభుత్వాధికారులు అందరూ ఎంతో సమన్వయంతో పనిచేస్తూ బోనాల పండుగను ఉత్సవ వాతావరణంలో ఆడంబరంగా జరిగేలా కృషి చేస్తున్నారు. ఎందుకంటే బోనాల పండుగ కేవలం పండుగ మాత్రమే కాదు, ఇది తెలంగాణ ప్రజల జీవన విధానం. సకల జనులు బాగుండాలని అమ్మవారికి చేసే నివేదనం. సబ్బండ వర్గాల ప్రజలు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆ మహాశక్తికి చేసే నీరాజనం. ఆషాఢ మాస బోనాల ఉత్సవంలో అమ్మవారి దర్శనం తెలంగాణ ప్రజల అచంచల భక్తికి తిరుగులేని నిదర్శనం.